గోవిందాయ నమః. కృష్ణం వందే జగద్గురుం. భగవద్గీత 5వ అధ్యాయము 13వ శ్లోకం. సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే సుఖం వసీ నవద్వారే పురే దేహి నైవ కుర్వన్ నకారయన్. అంతఃకరణమును అదుపులో ఉంచుకొని సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు కర్మలను ఆచరింపజేయకయే నవద్వారములు కల శరీరమునందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. అంతఃకరణమును అదుపులో ఉంచుకున్న అంటే ఇంద్రియ నిగ్రహాన్ని పాటిస్తూ మనస్సును బుద్ధిని కూడా అదుపులో ఉంచుకొని మనస్సునందు పరమాత్మను నిలుపుకొని స్థితప్రజ్ఞుడై ఏ వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తి అంతఃకరణమును అదుపులో ఉంచుకున్న వ్యక్తి కింద లెక్క, ఆ వ్యక్తి యోగి కింద లెక్క. యోగి అంటే ఈ లక్షణాలు ఉండాలి. యోగి అని పేరు పెట్టేసుకుంటే యోగులు అయిపోరు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి యోగులు అని పేరు భగవద్గీత ప్రకారం. అలాగే సాంఖ్యయోగమును ఆచరించు పురుషుడు అంటే మగవాడు అని కాదు ఇక్కడ అర్థం. పురుషుడు అంటే మనిషి అని అర్థం. సాంఖ్యయోగము అంటే జ్ఞానమును ఆచరించు అంటే జ్ఞానము ఎవరికైతే కలిగి ఉందో, యథార్థ జ్ఞానం అంటే రకరకాల విషయాల పట్ల కాదు, యథార్థమైన భగవతత్వపరమైన జ్ఞానం అంటే భగవద్గీతకు సంబంధించి పరమాత్మ ఏమైతే చెప్తూ ఉన్నారో దీనికి సంబంధించిన జ్ఞానము ఏ వ్యక్తికైతే ఉందో అతడు సాంఖ్యయోగమును ఆచరించే పురుషుడు అని ఇక్కడ అర్థం. ఆ జ్ఞానము తను సముపార్జించడానికి కారణం ఏంటంటే అంతఃకరణాన్ని అదుపులో ఉంచుకునే ప్రాక్టీసెస్ అన్నీ కూడా చేయడం. నేనెవరిని, నాదేంటి, పరాయిదేమిటి, ఇంద్రియ నిగ్రహము, దానికోసము నియమిత ఆహార నిశ్చితులై ఉండి చేసే సాధనలు, అలాగే కర్మయోగ సాధన, పని చేసి ఫలం దైవానికి అంకితం చేయడము, భగవత్ ప్రాప్తి అనుసరిస్తూ కర్మ చేయడము, మనసులో ఉన్న కల్మషాలన్నిటి తొలగించుకొని మనస్సును బుద్ధిని పవిత్రము చేసుకోవడము, మనసు ఎందు భగవంతుడిని నిలుపుకోవడం, భగవత్ ప్రాప్తికి సాధనంగా కర్మలన్నీ కూడా చేయడం, భగవంతుడు తెలుసుకునే ప్రయత్నం చేయడము, ఇవన్నీ కూడా ఈ సాధనలు చేస్తూ ఉన్నప్పుడు మనిషికి కలుగుతూ ఉండే జ్ఞానం ఏదైతే ఉంటుందో అది సాంఖ్యయోగము. ఈ సాధనలు చేయగా ఏమవుతుందంటే అంతఃకరణం పవిత్రమవుతుంది. ఇవి ఆచరించిన వ్యక్తి యోగి. అలాంటి మహాపురుషుడు ఏం చేస్తాడు? కర్మలని ఆచరింపజేయకయే, తాను ఆచరించకుండానే, ఇతరులతోటి ఆచరింపజేయకుండానే నవద్వారములు కల శరీరమునందు 9 రంధ్రాలతో కూడిన ఈ శరీరమునందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి, ఇది మీరు అర్థం చేసుకోవాలి జాగ్రత్తగా, కర్మలు చేయకుండానే ఇతరులతో చేయించకుండానే ఈ శరీరమునందు సమస్త కర్మలను మానసికంగా త్యజించి, అంటే ఇక్కడ శారీరకంగా కర్మలు త్యజించడం లేదు. పనులన్నీ మానేసి భగవత్ ప్రాప్తి కోసం పోయి చెట్టు కింద ముక్కు మూసుకొని కూర్చుంటాను, ఎవరో పెడతారు పోషిస్తారు, నేను హాయిగా కూర్చుంటాను, ఈ విధమైన భావజాలం కాన్సెప్ట్ ఇక్కడ పరమాత్ముడు చెప్పడం లేదనమాట. కర్మలు చేయకపోవడము చేయించకపోవడం అనేది ఇక్కడ త్యజిస్తుంది శారీరకంగా కాదు, కాయికంగా కాదు, మానసికంగా త్యజించి. అంటే తాను ధర్మబద్ధమైన అన్ని కర్మలు కూడా భగవత్ పూజలా భావించి చక్కగా చేసుకుంటూ పోతాడు. తాను మాత్రము నిమిత్త మాత్రుడై ఉంటాడు. కర్మల రాగద్వేషాలకు అతీతంగా చేస్తాడు. భగవత్ ప్రాప్తికి సాధనముగా కర్మలు ఆచరిస్తాడు. ఫలితం భగవంతుడికి అర్పిస్తాడు. అంటే నిష్కామ కర్మ చేస్తాడు. ఈ విధంగా అంతఃకరణమును అదుపులో పెట్టుకొని జ్ఞానము చేత పరిపక్వమైన బుద్ధి చేత ఈ కర్మలు ఆచరించే వ్యక్తి మానసికంగా చేస్తున్నట్లు కాదు. ఎందుకంటే సంఘం అంటుకోవడం లేదు కాబట్టి, నేను చేస్తున్నాను, నాకు కావాలి, నాకు అది కావాలి కాబట్టి చేస్తున్నాను, ఈ విధమైన సంఘం అతుక్కోవడం లేదు కాబట్టి మానసికంగా అతడు ఏ కర్మ చేయడం లేదు, ఎవరి చేత చేపించడం లేదు. శారీరకంగా చేస్తున్నాడు, చేయకుండా ఏ ప్రాణికి కర్మ ఆచరించకుండా జరగదు. కానీ ఈ విధమైన సాధన ద్వారా, అంతఃకరణ శుద్ధి ద్వారా, సాంఖ్యయోగం అంటే జ్ఞానము ద్వారా పరిపక్వత చెందిన యోగి చేసే కర్మలు చేస్తున్నా సరే మానసికంగా చేయని కిందే లెక్క. మానసికంగా అతడి కర్మలు చేయడం లేదు, శారీరకంగా చేస్తున్నాడు అంతవరకు. అంటే మనసుకి ఏది అంటించుకోవడం లేదు. మనసు తామరాకు మీద నీటి బొట్టులాగే ఉంది. కాబట్టి సమస్త కర్మలను మానసికంగా త్యజించి సచ్చిదానంద ఘన పరమాత్మ స్వరూపమున స్థితుడై ఆనందమును అనుభవించును. భగవంతుడి యందు ఎల్లప్పుడూ స్థితుడై ఉండి భగవద్భావనతో ఉండి ఎప్పుడు కూడా అపరిమితమైన ఆనందముతో ఉంటాడు. ఆనంద ప్రాప్తికి, సుఖ ప్రాప్తికి, శాంతి ప్రాప్తికి, మోక్ష ప్రాప్తికి, బంధ విముక్తికి
ఇది ఒక్కడే దారి, ఇంకొక దారి లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరూ ప్రతి ప్రాణి కర్మ చేయాల్సింది. కర్మ చేయకుండా ఎవ్వరికీ తప్పదు. ఆ కర్మ చేసేటప్పుడు నేను నాది అనే రాగద్వేషాలు ఫలం ఆశించి చేయడము, రకరకాల ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని చేయడం, వీటి వలన ఏమవుతుంది, సమస్యల వలయంలో మనుషులు ఇరుక్కుపోతున్నారు. వీటి వలన గొడవలు, వీటి వల్ల కష్టాలు, వీటి వల్ల సమస్యలు. నేను అది చేశాను, నాకు అది లభించలేదు, ఇది ఎక్స్పెక్ట్ చేశాను, ఇలా అవ్వలేదు నా జీవితంలో, కాబట్టి ఏడుస్తున్నా, కాబట్టి ఆత్మహత్య చేసుకుంటున్నా. లేదంటే దీనికి వాళ్ళు కారణం, వీళ్ళు కారణం, ఇతరుల కారణం. మనల్ని మనం నిందించుకోవడం, ఇతరులను నిందించడము, ఇలాగ రకరకాలు. జీవితం నరకమైపోతుంది. కారణం ఇది. మనశ్శాంతి లేకపోవడానికి కారణం ఏంటి? సమస్యలకి, కష్టాలకి, బాధలకి కారణం ఏంటి? కర్మ ఏ విధంగా చేయాలో పరమాత్మ చెప్తే ఆ విధంగా కానీ మనం ఆచరించాము అంటే మనం కర్మయోగులం అవుతాము. ఆ విధంగా ఆచరించుకుంటూ పోవడం వల్ల అంతఃకరణం పవిత్రమై ఇంద్రియ నిగ్రహము మనం సాధించుకొని మనస్సుని పవిత్రంగా చేసుకొని భగవత్ ప్రాప్తి కోసం కర్మలు చేసి తామరాకు మీద నీటి బొట్టులాగి మనసును ఉంచుకోగలుగుతాం. మనసుకు సంఘం అంటుకోదు. కాబట్టి కర్మలన్నీ కూడా ఈ మనస్సును, మనిషిని, ఇంద్రియాలని బంధింపలేవు. కాబట్టి మానసికంగా ఇతడి కర్మలు ఏవి చేసినట్లు కాదు, త్యజించినట్లే. పరమాత్మ కర్మ పరిత్యాగము అని చెప్పింది మానసికంగా, శారీరకంగా కాదు. అర్జునుడు అడుగుతాడు ఆరంభంలోనే, కర్మలు చేయడం మంచిదని చెప్తున్నావు కృష్ణ, కర్మ పరిత్యాగము మంచిదని చెప్తున్నావు కృష్ణ, నాకు ఏదో ఒకటి నిర్ణయించి చెప్పు అని అడుగుతాడు కదా. ఇది సమాధానం. కర్మ చెయ్యాలి శారీరకంగా, మనసుకు అంటుకోకూడదు. అంటుకోకుండా ఉండాలంటే ఈ సాధనా మార్గం పరమాత్మ చెప్పాడు. అప్పుడేమవుతుంది, ఆ భగవంతుడిని నీవు అనుభవించగలుగుతావు, భగవత్ ప్రాప్తిని నీవు పొందగలుగుతావు. ఆ భగవంతుడు యందు నీవు ఆనందంగా, అపరిమితమైన ఆనందంతో సంతోషంగా నీ జీవితాన్ని గడపగలుగుతావు. మనశ్శాంతికి, నీ ఆనందానికి, భగవత్ ప్రాప్తికి మార్గం ఇదొక్కటే. ఇంతకు మించి ఏమీ లేవు. ఎన్ని చేసినా కూడా తలపోట్లేవు ఒక రోజుకి. కాబట్టి భగవంతుడు చూపించిన దారి ఏదైతే ఉందో అది మాత్రమే రహదారి. ధర్మరక్షత రక్షత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణ.